హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనము సెకండ్ లార్డ్ సిరీస్లో ఉన్నాం. సెకండ్ లార్డ్ వచ్చేసి అంటే రెండో స్థానము, కుటుంబ స్థానానికి అధిపతి, ధనస్థానానికి అధిపతి అష్టమ భావంలో ఉంటే ఎలా ఉంటుంది? అష్టమ స్థానంలో. సో ఇక్కడ మనకి సెకండ్ హౌస్ అనే దాన్ని ఎలా చూడాలి? లగ్నం నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ లగ్నం కనుక తులా లగ్నం అనుకోండి, రెండో భావం వృశ్చికం అవుతుంది. అలానే మీన లగ్నం అయితే రెండో భావం మేషం అవుతుంది. సో మీ లగ్నం నుంచి చూసుకోవాలి సెకండ్ హౌస్ అనేది. సో సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ అంటే మనకు తెలుసు కదా, అది కుటుంబ స్థానం. అలానే మనకి ధనం అనేది ఎలా ఉంటుంది, ఎంత ధనాన్ని సంపాదిస్తారు అనేది సెకండ్ హౌస్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలానే వారసత్వంగా వచ్చే ఆస్తులు, మనకుండే కొన్ని వాల్యూస్, బేసిక్ నాలెడ్జ్, మనం అనుసరించే సంప్రదాయాలు అంటే కుటుంబ విలువలు అంటారు దాన్ని, అవన్నీ కూడా సెకండ్ హౌస్ నుంచే చూడాలి. ఇక అష్టమ భావము, అష్టమ స్థానం అనేది ఆయుష్ స్థానం. అలానే ఇట్ ఈస్ ఎ సీక్రెట్ హౌస్. సీక్రెట్స్ ఉంటాయి అష్టమ భావంలో, అంత సీక్రెసీ. బికాస్ అదేంటంటే ఒక డీప్ గుహ అంటారు చూసారా, అంతా చీకటిగా ఉండి ఏం కనిపించకుండా ఉండేది, అలాంటి సీక్రెట్ హౌస్ అది. అలానే ఎయిత్ హౌస్ అకల్ట్ సైన్సెస్, మనకి తాంత్రిక విద్యలు, అలాగే ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, ఇట్లాంటివన్నీ కూడా అష్టమంలోనే ఉంటాయి. అలానే అష్టమం అనేది అత్తగారిల్లు, భర్త లేదా భార్య సంపాదన, వాళ్ళ సంపాదన అష్టమం నుంచి చూడాలి. సో ఇప్పుడు రెండో భావానికి అధిపతి అంటే కుటుంబ భావానికి అధిపతి, ధనస్థానానికి అధిపతి అష్టమంలో ఉంటే మనం ముందు కుటుంబం గురించి చూద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని కానీ లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కానీ అందరిలో చెప్పడానికి ఇష్టపడరు. లైక్ నేను ఇట్లాగా, మా పేరెంట్స్ ఇట్లాగా ఇక్కడ నుంచి వచ్చాను అని కుటుంబాన్ని, బ్యాక్గ్రౌండ్ని పెద్దగా అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. సో ఇదేంటంటే ఇలాంటి ప్లేస్మెంట్ ఉన్నప్పుడు, బికాస్ ఫ్యామిలీ గురించి ఏదైనా ఒక సీక్రెట్ ఉండడం, దాన్ని ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండడం, దాన్ని కాపాడడం కోసం కొంత ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడం అనేది ఉంటుంది రెండో భావానికి అధిపతి అష్టమంలో ఉన్నట్టయితే కనుక. సో ఫ్యామిలీకి సంబంధించి కొంత సీక్రసీ అనేది మెయింటైన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక ధనస్థానానికి వస్తే మనీ అనేది, సో వీళ్ళకి ధనం స్పౌస్ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. స్పౌస్ నుంచి అంటే భార్య లేదా భర్త ద్వారా మంచి ధనాన్ని పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే చూడండి, కొంతమంది ఈ ఆస్తులు జాయింట్లో ఉంటాయి, భార్యాభర్తల ఆస్తులు ఇద్దరివి జాయింట్లో ఉంటాయి. ఇది కూడా రెండో భావంలో ఉన్న ధనస్థానానికి అధిపతి అష్టమంలో ఉన్నప్పుడు జాయింట్స్ ఎసెట్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇద్దరు సంపాదనతో కొనుక్కునేవి, అట్లానే జాయింట్గా ఉండేవి ఉండడానికి చాలా అవకాశం. ఇక మనం ఈ స్థానాన్ని ఎందుకు ఇంపార్టెంట్ అన్నామంటే బ్లాక్ మనీని ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైనా ధనస్థానానికి అధిపతి అష్టమంలో ఉన్నంటే, అష్టమం అంటే సీక్రెసీ, ధనం సీక్రెట్గా ఉందంటే అర్థం ఏంటి? హిడెన్గా ఉంది, బయటకు కనిపించట్లేదు. ఇది సీక్రెట్గా ఉంది అంటే నల్ల ధనం. యూజువల్గా మనకి రాహు 11th ఉన్నప్పుడు, 2nd ఉన్నప్పుడు బ్లాక్ మనీ ఉండే అవకాశం ఉంటుందంటారు. కానీ ఎప్పుడైతే ధనస్థానానికి అధిపతి వచ్చేసి అష్టమ స్థానంలో ఉంటాడో డెఫినెట్గా బ్లాక్ మనీ, అంటే అందరికీ అని కాదు, బికాస్ మనకి ఒకవేళ గురు దృష్టి ఉందనుకోండి అది కంట్రోల్ అయిపోతుంది. లేదు గురువు ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి, గురువు అష్టమం అనుకోండి, గురువు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉండదు. అలానే కొన్ని శుభగ్రహాలు తో కలిసి ఉన్న, శుభగ్రహ దృష్టి ఉన్నా అది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. బట్ ఈ మనకి బ్లాక్ మనీ అక్యూములేట్ అయ్యే ఇండస్ట్రీస్లో ఉన్నప్పుడు మటుకు తప్పకుండా ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఇండికేషన్ ఆఫ్ బ్లాక్ మనీ అని చెప్పచ్చు, రెండో భావానికి అధిపతి అష్టమంలో ఉన్నప్పుడు. ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు ఎంత మనీ ఉన్నా కూడా, అంటే లైక్ కుటుంబము మనీ ఎట్లా వస్తుంది అనేది పక్కకు పెట్టి అసలు వీళ్ళ బిహేవియర్ ఆఫ్ వెల్త్ విషయంలో ఎలా ఉంటుంది అంటే సీక్రెట్గానే ఉంటారు. అంటే ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా కూడా పైకి మటుకు అసలు ఏం లేని వాళ్ళనే కనిపిస్తారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ ధనానికి సంబంధించిన ఎగ్జిబిట్ అనేది నచ్చదు, అందరిలో చూసుకోవడం. చూడండి, మనకి ఇప్పుడున్న కల్చర్ ఎట్లా ఉందంటే లోన్లు తీసుకుని కూడా హౌస్లు కొనుక్కుని, కార్లు కొనుక్కుని, అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఏ లగ్జరీ లైఫ్. అలానే అది స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నాం. కానీ ఎప్పుడైతే సెకండ్ లార్డ్ వచ్చేసి అష్టమంలో ఉంటాడో
వీళ్ళు ఇలాంటి ధనాన్ని సంబంధించిన ఎగ్జిబిషన్ అనేది నచ్చదు. అలానే చాలా సీక్రెట్గా ఉంచుతారు వీళ్ళ దగ్గర ఎంత మనీ ఉన్నాయనేది. బట్ డెఫినెట్గా మనీ చాలా ఎక్కువ అక్యూములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టమ భావంలో ఉన్న గ్రహం మళ్ళా ధనస్థానాన్ని సప్తమ దృష్టితోటి చూస్తూ ఉంటుంది కదా. సో మనీ అనేది భార్య లేదా భర్త ద్వారా, అలానే వీళ్ళ సంపాదన రెండూ ఉండే అవకాశము చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో మనకి చూడండి, ధనాధిపతి ధనస్థానంలోనే ఉంటే ఎంత స్ట్రాంగో, ఈవెన్ అష్టమ భావంలో ఉన్నా కూడా అంతే స్ట్రాంగ్. అయితే ఈ గ్రహాలు లేక అష్టమంలో ఉన్నప్పుడు వేరే గ్రహాలు, వ్యయగ్రహాలు అంటే వ్యయంలో ఉన్న గ్రహాలు దృష్టి ఉన్న, వ్యయాధిపతితో కలిసి ఉన్న సడన్ లాసెస్ అనేవి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని అనుకోని విధానాల్లో డబ్బు వేస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే అష్టమ భావం అనేది పూర్తిగా అన్సర్టైనిటీ, అంటే మనం ఊహించలేని చేంజెస్ అనేవి అష్టమం నుంచి ఉంటాయి. కాబట్టి ఒకవేళ వ్యయానికి సంబంధించిన కనెక్షన్ ఏదైనా వస్తే కనుక సడన్గా మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లానే సడన్ గెయిన్స్, మనకి లాటరీస్లో వాటిలో గెయిన్స్ రావడము, ఇది కూడా ఎందుకంటే సడన్నెస్ 8th అంటే అక్కడ ధనాధిపతి ఉన్నాడంటే అనుకోని మార్గాల ద్వారా ఎక్స్పెక్ట్ చేయనట్టు మనీ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకు అనుకోని మార్గాలు ఇట్లాంటివి అంటే ఆల్మోస్ట్ ఇలాంటి విన్నింగ్స్, గేమింగ్స్ ఇలాంటివి అన్నమాట. లైక్ లాటరీస్ కానీ అవి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధనాధిపతి అష్టమంలో కానీ లాభంలో కానీ ఉన్నప్పుడు కూడా దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఛాన్స్ ఫర్ విన్నింగ్స్ అనమాట. సో ఓకే గైస్, ఇది రెండో భావానికి అధిపతి అష్టమంలో ఉండడం అనేది కొంత అందరూ నెగిటివ్ అనుకుంటారు, కానీ మనీ వైజ్ అయితే చాలా మంచి స్థానం. కుటుంబ పరంగా మటుకు కొంత సీక్రసీ అనేది, సడన్ చేంజెస్, రిలేషన్లో కొంత ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే గైస్, ఇది రెండో భావానికి అధిపతి అష్టమ స్థానంలో ఉండే పాసిబిలిటీస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అలానే మీ కన్సల్టేషన్స్ కోసం ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ, అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్. అట్లానే msastrology.com వెబ్సైట్ నుంచి కూడా మీరు రిక్వెస్ట్ పంపించవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.